మనకి వినబడుతూ ఉంటాయి, మనకి నేర్పబడుతూ ఉంటాయి. ఎందుకంటే అంతా ఒకరిలోనే ఉంచడు దేవుడు. నాలో కొంత, నీలో కొంత, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యక్షతను ఆయన అనుగ్రహిస్తాడు అని బైబిల్లో ఉంది. కాకపోతే బాగా ధ్యానం చేయాలి. క్రొత్త విషయాలు, లోతైన విషయాలు ఎప్పుడు వస్తాయి, దొరుకుతాయంటే ధ్యానం ఉన్నప్పుడు. ఎక్కువగా దైవ ధ్యానంలో ఉండాలి, వాక్య ధ్యానంలో ఉండాలి. ఉన్నప్పుడు అలా ఉన్నటువంటి వ్యక్తి చెప్పే మెసేజ్ ఏదైతే ఉంటుందో అది విన్నవారి కొందరి హృదయాల్లోనైనా అగ్ని వలె పనిచేయటం ప్రారంభిస్తుంది. కొంతమంది ఏ సిద్ధపాటు, ఏ ప్రిపరేషన్ లేకుండా నిలబడేది నేను, మాట్లాడేది ఆయన, నువ్వు నిలబడు, ఆయన నడిపిస్తాడు, ఆయన మాట్లాడతాడు అన్న మాటలు విని నమ్మి ఏ ప్రిపరేషన్ లేకుండా, కష్టం లేకుండా చెప్పేయగలంలే, నాకు చాలా అనుభవం ఉందిలే, నేను ఏదైనా ఎత్తుకుంటే వెళ్ళిపోతానులే, ఈ కాన్ఫిడెంట్ అనేది మంచిది కాదు. ఎందుకంటే ప్రతి సత్కార్యమునకు సన్నద్ధులు అయి ఉండాలి అన్నాడు. సన్నద్ధులు అంటే సిద్ధపడాలి, సిద్ధపాటు అనేది ఉండాలి. సిద్ధపాటు లేకుండా, ప్రిపరేషన్ లేకుండా ఎగ్జామ్కి వెళ్తే ఏం రాస్తారు? రాయగలరా? గైడ్ చదవలేదు, ఎగ్జామ్కి వెళ్ళారు, ఏం రాస్తారు? స్కూల్లో చదవలేదు, కాలేజీలో చదవలేదు, ఎగ్జామ్స్కి వెళ్ళి ఏం చేస్తారు? అయిందండి. కనుక కొంత టైం, కొంత ప్రిపరేషన్ టైం, సిద్ధపాటు, ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడటం, ప్రభు పాదాల దగ్గర కూర్చొని అది నేర్చుకోగలిగితే, అలా నేర్చుకొని చెప్పేటువంటి వారి బోధలు చాలా బాగుంటాయి, చాలా ఆత్మీయంగా ఉంటాయి. వాళ్ళకి చదువు లేకపోయినా ఇబ్బంది ఉండదు. దేవుని మీద ఆధారపడి దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో ఏదో కాస్త కూస్తో చదువుకొని ఉంటారు, దానితో వాళ్ళు చక్కగా ప్రిపేర్ అయిపోతారు, సిద్ధపడిపోతారు. కనుక అలా అవ్వాలి మనం అందరం. ఏంటండి, బైబిల్ చదువుతున్నప్పుడు కూడా బైబిల్ ఎలా చదవాలో మనకు తెలుసు, అలా చదవాలి. ఖచ్చితంగా బైబిల్ చదవాలి. బైబిల్ చదవకపోతే దేవుడు అర్థం కాదు, దేవుడు తెలీదు. దేవుడు తెలియకపోతే ఏమి తెలీదు. దేవుడు తెలిస్తేనే నువ్వెవరో నీకు తెలుస్తుంది, నీ శత్రువు ఎవరో నీకు తెలుస్తుంది. కనుక శరీరం శత్రువు. ఇది కూర్చోమంటే అది నించోమంటది, ఇది వెళ్ళమంటే దేవుని సన్నిధిలో కూర్చోంటది. ఇది ఎంతసేపు కూర్చుంటావు, కాసేపు నించో అంటది. బ్రేక్ వచ్చినప్పుడు అలా బయటికి పోయిరా అంటది. ఫోన్ ఏమైనా ఉందా దగ్గర, మెసేజ్లు ఏమైనా వచ్చినా చూసుకో అంటది. మిస్డ్ కాల్స్ ఏమైనా పడ్డాయేమో చూసుకో అంటది. దేవుని సన్నిధికి వెళ్దామని ఆత్మ అంటే
ఏం వెళ్తాం లేబ్బా, ప్రతిరోజు ప్రతి వారం అంట. ఇద్దామంటే ఏంది ఇచ్చేది? అందరు ఇస్తున్నారు, నెయ్యకపోతే ఏమైద్ది? నీకు ఎన్ని ఖర్చులు లేవు? నీ భార్య విషయంలో ఖర్చు లేదా? పిల్లల విషయంలో ఖర్చు లేదా? ఎన్ని అవసరాలు లేవు, ఎన్ని అక్కర్లు లేవు? ఏం దేవుని పనికి ఇస్తానంటే ఇవ్వనివ్వదు, చేయనివ్వదు, రానివ్వదు, కూర్చొనివ్వదు, విన్ననివ్వదు. విన్నా వంట పట్టనివ్వదు, వంట పట్టినా దేవుని కోసం బతకనివ్వదు. శరీరం, దీని ఆశలు మామూలుగా ఉండవు. నువ్వు ఎప్పుడైతే చస్తావో అప్పుడే నీ శరీర ఆశ కూడా చచ్చిద్ది. అంతవరకు దీనికి చావు లేదు, చావు లేదు. చావు లేని దానికి చావుని రాశాడు దేవుడు బైబిల్లో. చదివాం కదా, ఆత్మచేత శరీర క్రియలను చంపితే నువ్వు బతుకుతావు. ఆత్మచేత శరీర క్రియలను నువ్వు చంపాలి. అలా నువ్వు చంపకపోతే అవి నిన్ను చంపేస్తాయి, ఖచ్చితంగా చంపేస్తాయి. శరీర ఆశలతో బతికింది ఉప్పు స్తంభంగా మారింది. ఎవరు? లోతు, నీతిమంతుడైన లోతు గారి భార్య. నీతిమంతుడైన భర్త చావు నుంచి తప్పించాలని, చావు నుంచి రక్షించాలని దేవుడి మాట ప్రకారం, దేవుని మాటకు లోబడి దేవుడు చూపించినటువంటి మార్గంలో పరుగులు తీయ మొదలెడితే ఏమో తడువు చేస్తుందట. ఏమండి, ఏం చేస్తుందేమో? తడువు చేస్తుంది. వెళ్ళండి ఒకసారి ఆ సందర్భానికి. ఆదికాండం 19 వెళ్ళండి. వెళ్ళారా? ఆ 19 అధ్యాయంలో ఆ సందర్భాన్ని చదవండి. ఏనానా? ఎన్నో వచనం? తెల్లవారినప్పుడు 15వ వచనం. ఆ దూతలు నీతిమంతుడైన లోతుని త్వరపెట్టి లెమ్ము. ఏంటంట? ఈ ఊరు ఎందులోకి వెళ్తుంది? శిక్షలోకి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది శిక్షలోనికి? వాళ్ళ దోషం మామూలుగా లేదు, ఆకాశమును అంటుతుంది. దోష శిక్షలో నశించిపోకుండా వీళ్ళందరూ నశించిపోతారు. గనుక నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. భార్యను తెమ్మన్నారా? తెమ్మన్నాడు. అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకుము, ఈ ప్రాంతములో ఎక్కడ కూడా నువ్వు నిలవబడకూడదు, నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా లోతు ఏమంటున్నాడు? ప్రభువా, అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను ఘనపరిచితివి. నేను ఈ పర్వతమునకు తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునే అనుకొని, చచ్చిపోతానేమో అనుకొని
ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, అక్కడికి తప్పించుకొని పోనిమ్ము. అది చిన్నది గనక నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయంలో మనం అంగీకరించి తిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవు అక్కడ చేరు వరకు నేనేమి చేయలేనని అన్నాడు. అందుచేత ఆ ఊరికి సోయారు అని పేరు పెట్టబడింది. లోతు సోయారుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించినప్పుడు యెహోవా సొదొమ గొమొర్రాల మీదను ఆ యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్ని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతయు తర్వాత ఆ పట్టణములో నివసించే వాళ్ళందరినీ నేల మొలకలను నాశనము చేసిన. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయను. ఆ లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు వెనుకకు తిరిగింది? వెనుకకు ఎందుకు తిరిగింది? భర్త తిరిగాడా వెనుకకు? భర్త వెనుకకు తిరిగాడా? భర్తకు ఉండవా ఆశలు? భర్తకు ఆశలు ఉండవా? కోరికలు ఉండవా? ఎంతో సంపద గలవాడు ఎవరు? లోతు. ఎంతో ఆస్తి గలవాడు. ఆస్తులు ఎక్కువైపోయాయి కదా, వేరైంది. డబ్బులు ఎక్కువైతే గొడవలైతే, సమాధానం చెడిద్ది, విరోధాలు వస్తాయి, ఒకరికి ఒకరు శత్రువులు అవుతారు. ఇవన్నీ ముందుగానే పసిగట్టగల నీతిమంతుడు అబ్రహాం. రాబోయే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో ఆయనకు తెలుసు. అప్పుడే చిలుకుతుంది గాలివాన, చిలికి గాలివాన అవుతుంది కదా, అప్పుడే స్టార్ట్ అయింది వర్షం. గమనించాడు, ఇది చిలికి గాలివాన కాకుండా ఉండాలంటే సమాధానంగా లోతు కోరుకున్నటువంటి స్థలానికి పంపించడం మంచిది. లేదు, లోతు నన్ను ఎక్కడికన్నా వెళ్ళమంటే నేను అక్కడికి వెళ్ళిపోవటం మంచిది అనుకొని లోతుని అడిగాడు. ఈ ఆస్తి వల్ల మనకు గొడవలు రాకూడదు. మనం ఎప్పుడు సమాధానంగా ఉండాలి. మనం దేవుని పిల్లలు అని సమాధానాన్ని కోరుకొని, నువ్వు ఎటు వెళ్తావు చెప్పు, నువ్వు ఇటు వెళ్తే నేను ఇటు వెళ్తా, లేదు నువ్వు ఇటు వెళ్తావా నేను ఇటు వెళ్తా, నీ ఇష్టమే, నాది కాదు, నువ్వు ఎటంటే అటే, లేదు నువ్వు చెప్పు, నువ్వు అడిపో నేను ఇటు పోతానని. ఓకే, ఏంటంటే ఆ మనసు, నువ్వైతే నేను పట్టిన దానికి 3 కుందేలు ఇడిపోరా అంటావు, ఇటువా నేను ఇడిపో ఏడా ఉంటా అంటావు. కానీ సమాధానాన్ని కోరుకున్నాడు అబ్రహాం. ఆయన కలిగిన ఆస్తి అంతా తీసుకుని ఆయన అటు వెళ్ళిపోయాడు సొదొమ గొమొర్రా ప్రాంతానికి. బాగా ఆస్తిపరుడు. అదంతా వదిలేయమన్నాడు దేవుడు. వదిలేయి, నువ్వు బతకాలంటే, నువ్వు రక్షించబడాలంటే, నువ్వు నీ కుటుంబం వదిలేసేయి. అవన్నీ ఏదో ఒక రోజు వదలాల్సిందే. నువ్వు చావుతో ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. నువ్వు కనుక ఇప్పుడే విడిచిపెట్టమంటున్నా. ఏమీ లేని ఒంటరివాడిగా వచ్చేసాయి. ఏమీ లేని ఒంటరిగా బయలుదేరిన మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తేనే కదా మీరు ఎంత గొప్ప వాళ్ళు అయ్యారు. ఇవన్నీ కలగటానికి కారణం నేనే కదా. కనుక నన్ను నమ్మిన నీవు, నా యందు విశ్వాసం ఉంచిన నీవు వదిలేసి వెళ్ళిపో. మొత్తం వదిలేసి వెళ్ళిపోయాడండి. వెనక్కి తిరగొద్దు అన్నాడు దేవుడు. వెనక్కి తిరిగాడు లోతు, వెనకకు తిరగలేదు. దేవుని సేవకు వస్తే వెనక్కి తిరగకూడదు.
సేవకు వచ్చారా, వెనక్కి తిరగకూడదు. క్రైస్తవంలోనికి వచ్చారా, బైబిల్ పట్టారా, దేవుని కుటుంబంలో చేరారా, అయితే వెనక్కి తిరగకూడదు, మానకూడదు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ప్రాణాపాయ స్థితి వచ్చినా, నీ స్థితి గతి మారిపోయినా, దీనస్థితికి వెళ్ళిపోయినా, యోబు వెళ్ళిపోలా, అన్నీ పోయి ఏమీ లేని స్థితికి వెళ్ళిపోయాడు. ఆయన దేవుడిని వదిలిపెట్టాడా, వెనక తట్టేమన్నా చూసాడా? ఏం చూడలేదు. అక్కడ యోబు గారి విషయంలో కూడా భార్యే వెనుకకు తిప్పాలని చూసింది. ఇక్కడ యోబు గారి విషయంలో కూడా, ఈ లోతు గారి విషయంలో కూడా భార్యే చెప్పుంటుంది. ఊరక నడవదు కదండి అంట. లోతు చేయబట్టుకొని పరిగెత్తున్నా ఈ సనుగుడు గొనుగుడు మాత్రం మామూలుగా ఉండదు. ఏంది వాళ్ళెవరో ఇద్దరు వచ్చారు, ఏదో నాశనం అయిపోతున్నారు, అయ్యో నా గంధకాలు అంటున్నారు, ఎన్ని నమ్మేస్తావేంది నువ్వు? ఎంత కష్టపడ్డాం మనం అన్నీ సంపాదించుకోవడానికి. మొన్నే కదా పిల్లల పెళ్ళిళ్ళు అని చెప్పేసి బంగారం కొనుక్కొచ్చాం, వెండి కొనుక్కొచ్చాం, వస్త్రాలు కొనుక్కొచ్చాం, కట్నం డబ్బులన్నీ బీరువాలోనే పెట్టాం. నువ్వేం చేయబట్టుకుని లాక్కెళ్తున్నావు. ఇంత గుడ్డిగా నమ్మొచ్చు కానీ ఇంత గుడ్డిగా నమ్మకూడదయా. పిచ్చి ఉండొచ్చు కానీ ఇంత పిచ్చి ఉండకూడదయా. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం ఆలోచించాలి కదా లోతు గారు. మీరు కొంచెం భార్య మాట కూడా వినండి. మీరు అప్పుడప్పుడు భార్య మాట కూడా వినండి అని మాట్లాడతా. సైలెంట్గా మాత్రం రాదండి పెళ్ళం. వెనకమాల బండెక్కి కూర్చుందంటే చెవును కొరుకుతానే ఉంటుంది. నారాకోడు రోడ్లో యాక్సిడెంట్లు అయ్యేది అట కదండి. టిప్పర్ లారీలను ఎందుకు గుర్తున్నారు? ఈలేపోయి గుర్తున్నారు, ఆగిన లారీలు గుర్తున్నారు. ఏంటంటే కొరుకుతుంది చెవు. వాడు హెల్మెట్ పెట్టుకున్నా ఊరుకోవట్లేదండి. హెల్మెట్ పైకెత్తి మరి చెవులో మాట్లాడుతుంది. ఫోటో తీద్దాం అనుకున్నా కానీ నేను డ్రైవింగ్ రంగులో ఉన్నా. శోధిస్తానే ఉంది. ఒక్కసారి చూడవయ్యా మన ఇల్లు, ఒక్కసారి చూడవయ్యా ఎంత ఇష్టపడి వేయించుకున్నాం ఆ కలరు. ఒరి అక్కడ ఎంతమంది ఉన్నారో తెలుసా ఫ్రెండ్స్, కొంపలు ముంచేవాళ్ళు. వాళ్ళందరిని వదిలిపెట్టి తీసుకెళ్ళిపోతున్నావు, వదిలేయమని చెప్పి, అన్నిటిని వదిలేయమని చెప్పి తీసుకెళ్ళిపోతున్నావు. నీకు ఏమైంది? అది ఇది అని అయ్యే మాట్లాడుతుంది. ఏది బుర్రకెక్కల. ఎవరికి ఎక్కకూడదు. ఎక్కితే సేవకు పనికిరావు నువ్వు. వివేకము లేని సుందర స్త్రీ యవతది. బైబిల్లో ఉంది యవతది. అది యవతి. వివేకము లేని సుందర స్త్రీ. సుందర స్త్రీ, అబ్బో సూపర్ అందంలో బ్రహ్మాండమైన అందగత్య. కానీ ఏమి లేదు, వివేకం లేదు. దేవుని మాటలు లేవో, మనుషుల మాటలు లేవో, దుష్టుని మాటలు లేవో. వివేచించటం తెలీదు. వివేకం లేదు. అందం ఉంది, ఉపయోగం ఉంది. అందము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉంచబడిన బంగారు కమ్మిని పోలి ఉన్నది. దేంతో పోల్చాడు? వివేకం లేని సుందర స్త్రీనే పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిది. అది వివేకం లేనటువంటి వారిని దేవుడు పోల్చిన విధానం. వివేకం ఉండాలి, వివేచన ఉండాలి.
ఇవి లేకపోతే హవ్వమ్మ దెబ్బలో పడ్డట్టు దెబ్బలో పడిపోతారు. హవ్వకి అవి లేకే దెబ్బలో పడింది. అర్థమైందండి? ఇవన్నీ మా ఆయనకి తెలీదా? ఏంది నా నా బుర్రలో ఉన్నవన్నీ ఆయనకి తెలీదా? తెలుసు. ఆయనకంటే ఎక్కువ తెలుసా ఏంది? భర్త కంటే ఎక్కువ తెలుసా భార్యకి? నీకు ఎప్పుడు శరీరం పిచ్చి, శరీర కోరికలను తీర్చుకోనే పిచ్చి. అది ఏది అడిగితే అది తీర్చాలంతే, తెచ్చి పెట్టాలంతే. అంతవరకు నిద్రపోనీవు. అది నీకు శత్రువు. నేను దేవుని దగ్గరికి రానీదు, చేరనీదు, పరలోకం పోనీదు. అపోస్తులుడు అయినటువంటి పౌలు గారినే బంధించింది అది. ఎవడు నన్ను ఎవరు విడిపిస్తారు నన్ను అంటే బంధించింది, ఇరికించింది, పోనీకుండా ఆపుతుంది. మేలు చేయాలని ఉంది, కానీ ఇది చేయనిట్లేదు. దేవుని కోసం బతకాలని ఉంది, ఇది బతకనిట్లేదు. ఆయన కోసం చావాలని ఉంది, ఇది చావనిట్లేదు. ఆయన కోసం పానార్పణంగా పోయబడాలని ఉంది, కానీ ఇది ఎవరు విడిపించరు. ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపించరు? అయ్యో, విడుదల పొందకపోతే, ఈ శరీరాన్ని నేను జయించలేకపోతే, ఈ శరీరాన్ని నేను ఓడించలేకపోతే, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను అవుతానో తెలుసా? అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. దేవుని సహాయాన్ని కోరుతున్నప్పుడు దేవుడు చెప్పింది ఏంటంటే, ఆత్మచేత శరీర క్రియలను చంపు. చంపే శక్తి నీలోనే ఉంది. కంట్రోల్ కెపాసిటీ, కంట్రోల్, నిగ్రహ శక్తి నీకు పెట్టేసి, నీకు ఇచ్చేసా. పరిశుద్ధ వీరులండి వాళ్ళు. జయించాడు. ఎలా? నలగగొట్టి పడేశాడు దాన్ని, నలగొట్టేశాడు దాన్ని. శరీర ఆశలు చావాలంటే నలగొట్టాలి దాన్ని. నలగొట్టేశాడు ఉపవాసాల చేత, జాగారాల చేత. చదువుతారు లిస్టు, ఎలా నలగొట్టాడు. అది చేత కాలేదండి ఎవరికి? ఈ తల్లిగారికి. 11వ అధ్యాయమా కొరింథీ పత్రిక, 1 కొరింథీ, 2 కొరింథీ, 11వ అధ్యాయము 23. వారు క్రీస్తు పరిచారకుల మాట్లాడుతున్నాను. ఉన్నాను. చదవండి అందరూ లిస్టు. బా సముద్రంలో. అబ్బా. ఆకలి దప్పికలు. ఎన్ని ఉన్నాయండి?
నలిగిపోయాడా? నలిగిపోయాడండి. ఎలా నలిగిపోయాడు చూడండి. నలగగొట్టడం అంటే ఇదే కదా. ఆ నలగగొట్టడం అనే మాట కూడా ఉంటుంది చూడండి బైబిల్లో. నా శరీరాన్ని నేను నలగొట్టి దాన్ని లోపరుచుకున్నాను అన్న మాట. ఆ మాట ఎతకండి, ఎంత బాగుంటుందో. శ్రేష్టమైన మాట. శరీరాన్ని నలకొట్టి దాన్ని లోపరుచుకున్నాను, లోపరిచితిని అనే మాట ఎతకండి, దొరుకుతుంది. ఎతకండి, వెతకడి మీకు దొరుకున్నాం. ఎప్పుడు చదవలేదా మీరు? చదివారు ఎప్పుడన్నా? ఆ మాట దొరికిందా లేదా? కొరింథీ పత్రిక 9లో చూడండి. ఆ 27 9:27 మొదటి కొరింథీ. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనే పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. నలగొడితే లోబడిద్దా? నలగొడితే లోబడిద్దా? నలగగొడితే లోబడిద్ది. మరి నలగ కొట్టకుండా నలుగేస్తే? నలుగు పెట్టకండి దానికి. సున్నిపిండి వాడు అంటుంది మొన్న ఒక మేడం గారు, సున్నిపిండితో నలుగేస్తావా? గంధం ఏంటంటే మంచి మంచి సోపులు, క్రీములు, వాటితో నలుగెత్తే అది నిన్ను నలగొట్టిద్ది. దాన్ని నలగొట్టడం ఎట్టా? చదివారుగా 11:23 నుండి. అలా నలగగొట్టి లోపరుచుకున్నాను. ఎలా అంటే దానికి సమాధానం 11వ అధ్యాయం. అలా నలగగొట్టి లోపరుచుకున్నాను. ఇంకా శరీరం నా మాట వింటదా, నేను శరీరం మాట వింటానా? నా మాటే శరీరం వింటది. శత్రువైన ఈ శరీరాన్ని నాకు దాసిగా చేసుకున్నాను, నాకు పనివాడిగా చేసుకున్నాను. ఈ శరీరాన్ని దేవుడు నాకు ఇచ్చింది దాసిగా. దాసి ఏం చేసిద్ది? నెత్తినెక్కి కూర్చుంటుందా? పనివాడిగా. పనివాడు ఏం చేస్తాడు? కూర్చొని పని చేయించుకుంటాడా? అది గనక నేనేం చెప్తే అది చేయాలి పనోడు. ఎవరు పనోడు? శరీరం.
నేనేం చెప్తే అది చేయాలి. దాసి. ఎవరు దాసి? శరీరం. అందుకే నా శరీరం నాకు శత్రువు కాలేకపోయింది. ఎందుకు? దాన్ని నేను నలగొట్టి లోపరుచుకున్నాను. ఇక అది ఎదురు తిరగదు. ఇక దానికి ఏ కోరికలు, ఏ ఆశలు ఉండవు. అన్నిటిని చంపేశాను. అతనే సేవకుడు అంటే. అతనే ట్రూ క్రిస్టియన్ అంటే, క్రైస్తవుడు అంటే. దాన్ని జయించడం ఆషామాషి విషయం కాదు. దాన్ని యేసుక్రీస్తు వారు జయించాడు. ఎందుకు ఆకలితో అలమటిస్తావు? ఈ రాతి రొట్టె అయ్యేటట్లుగా ఆజ్ఞాపిస్తే అయిపోద్దది. నీకు ఉంది ఆ అధికారం. తినేయి. తినకపోతే శరీరం నీరసం అయిపోద్దయ్యా, కోమాలోకి వెళ్ళిపోతావయ్యా, బలహీనతకు గురైపోతావయ్యా, చచ్చిపోతావయ్యా. తిను, రొట్టె తిను, బతుకుతావు. రొట్టె తిను, బతుకుతావు. రొట్టె తిను, బతుకుతావు. శరీరానికి రొట్టె అవసరం. శరీరాన్ని ఇచ్చింది దేవుడే. ఆ శరీరం బ్రతకటానికి ఆహారాన్ని ఇచ్చింది కూడా దేవుడే. శరీరం బలహీనం కాకుండా ఉండాలి. బలంగా ఉంటేనే నువ్వు దేవుని పని చేయగలవు. అది జరగాలంటే నువ్వు తిండి తినాలి. తిను. ఈ రాతిని రొట్టెగా చేసుకొని తిను. ఒప్పుకున్నాడండి ఆయన. మనుషుడు రొట్టె వలన కాదు, నా దేవుని మాట అచ్చాలు. నేను బ్రతకడానికి నా దేవుని మాట, నా తండ్రి మాట చాలు అన్నాడండి. ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వ హక్కును ఏం చేసుకున్నాడు? ఒకడు అమ్మేసుకున్నాడు, భ్రష్టుడైపోయాడు, వ్యభిచారైపోయాడు. అంటే దేవుని కంటే ఎక్కువగా భోజనాన్ని ప్రేమించాడు. దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించినా నువ్వు వ్యభిచారివే. డబ్బు అంటే ప్రేమ అయితే వ్యభిచారేను. ఇల్లు అంటే ప్రేమ, స్థలాలు, పొలాలు. ఇంకా కొంతమంది మనుషులు ఉంటారు, వాళ్ళంటే ప్రేమ, దోమ. వ్యభిచారులు అయిపోతారు, భ్రష్టులు అయిపోతారు. వాళ్ళు మారు మనసు పొందాలి. నాకు మారు మనసు దయచేయని రొమ్ము కొట్టుకొని ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసిన వాళ్ళకి మారు మనసు మాత్రం దేవుడు ఇవ్వడం, పొందే అవకాశాన్ని ఇవ్వడో. ప్లీజ్ ఒక్క అవకాశం అయ్యా మారు మనసు పొందుతానంటే ఇవ్వడో. ఎందుకు? వారిని దేవుడు విసర్జించాడు. విసర్జించిన దాన్ని పట్టుకుంటారు ఎవరన్నా? విసర్జించిన దాన్ని ఎవరన్నా తీసుకుంటారా? విసర్జించిన దాని దగ్గరికి వెళ్తే నువ్వు కుక్కవే. కక్కిన దాన్ని మళ్ళీ తినడానికి ఎవరు వెళ్తారు? కడగబడింది మళ్ళీ అక్కడికి డొలటానికి వెళ్ళినట్టు ఉంటుంది, బురదలోకి. ఆ సామెతకి సరిపోతారు. అందుకే ఏం చేయాలి? నలుగేయకుండా నల్లగొట్టాలి తిండి. పెళ్ళికి వేసినట్టున్నారుగా, సార్లేక ఏ బాక పెళ్ళికి వేయించుకున్నారు నలుగు. అబ్బాయిలు అమ్మాయిలు ఏం చేస్తారు? ఏం చేస్తారు వాళ్ళని? రోజుకొక ఇంటికి తీసుకెళ్ళి వేస్తారు. ఏంటది? నలుగు. ఎందుకు? ఆ తర్వాత వీళ్ళు ఫారినర్స్ లాగా ఏమైనా అయిపోతారా? కర్రీరోలను తీసుకెళ్ళి నలుగేశారు వారాలు. తర్వాత వీళ్ళు ఫారినర్స్ లాగా అయిపోతారా పెళ్లి టైంకి? ఏంది ఫారినర్స్కి చేస్తున్నారు పెళ్ళి అని ఎవరన్నా అంటారండి? అయ్యే మొఖాలు, చోట మొఖాలు. ఎండాకాలం పెళ్లి చేస్తే తుడుచుకోలేక చావాలా. పక్కన నుండి తుడుతుంటారు తెలుసా? పెళ్లి కూతురు మొఖాన్ని తుడిచే వాళ్ళు ఉంటారు, అసిస్టెంట్లు. అబ్బాయిని తుడిచే వాళ్ళు ఉంటారు. గనక ఏమేసినా ఏముండదర్రా. అట్లా ఎండలోనికి ఒకసారి వెళ్ళొస్తే చాలు, కారిపోతుంది.
బాడీలో ఉన్న వాటర్ అంతా చెమట రూపంలో బయటకు వచ్చేస్తుంది, కంపు కొట్టేస్తుంది. చచ్చి మట్టిలో పడుకునే దానికి ఎందుకు మేకప్? ఆ శరీర ఆశను తీర్చుకోవడానికి అబ్బా 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 అబ్బా. ఏమండి, బెత్తడెత్తు అన్న మాట తెలుసా మీకు? పౌడర్ ఎంత కొడతారు? ఎంత ఎత్తు కొడతారట? బెత్తడెత్తు పౌడర్ అనేవాళ్ళు. ఇప్పుడు మేకప్. మన సుమ మాట్లాడుతుంది, 7 రకాల మేకప్లు వేస్తారంట ఆ ముఖానికి. మేకప్ అంటే ఏం లేదు, పెయింటర్స్ అప్పుడప్పుడు వెహికల్స్కి మక్కు పెడుతుంటారు తెలుసా, మక్కు. ఇప్పుడు ఈ గోడకి పెయింట్ వేయాలనుకో, దీన్ని ఫస్ట్ గీకుతారు. ఎందుకు? ఇసుక ఉంటుంది కదండి, అదంతా గీకుతారు, నున్నగా అయ్యేదాకా గీకుతారు. ఎక్కడన్నా ఎగుడు దిగుడులు ఉన్నాయనుకోండి, దానికి మక్కు పెడతారు. మక్కు కవర్ చేస్తుంది అనమాట, మక్కు పెడతారు. మక్కు పెట్టి ఆ మక్కు మీద నీళ్లు కొట్టి పేపర్ కొడతారు. అప్పుడు కరెక్ట్గా ఉంటుంది లెవెల్, అప్పుడు పెయింట్ వేస్తారు. ఇప్పుడు 7 రకాల క్రీములు వాడతారు ఫేస్కి. 7-8 రకాల క్రీములు వాడతారు. ఎందుకు వాడతారు? అంత మక్కు పెడితే కానీ చూడలేము ఆ ముఖం. స్పీడ్ బ్రేకర్లతో ఉంటుంది ముఖం. అర్థమైందండి? వాళ్ళు సెలబ్రిటీలు, దానికి అలవాటు పడుతున్నారు నేటి క్రైస్తవులు కూడా. మేకప్ లేకుండా స్టేజ్ మీదకి రావట్లా, బ్యూటీ పార్లర్కి పోకుండా స్టేజ్ మీదకి రావట్లా. అర్థమైందండి? వాళ్ళు ఏమైపోతారు చివరికి? శరీరం చేతిలో ఓడిపోతారు. వాళ్ళకి శరీరం శత్రువు అంతే. కానీ భక్తులు ఎవరు శరీరాన్ని శత్రువుగా చేసుకోలేదు, దాన్ని నలగొట్టి లోపరుచుకున్నారు. దానికోసం ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు వాళ్ళు ఎదుర్కొన్నారు. ఎన్ని ముళ్ళ కిరీటాలు, ఎన్ని కొరడా దెబ్బలు, ఎన్ని రాళ్ళ దెబ్బలు, రంపపు కోతలు, ఏనుగల చేత తొక్కబడ్డారు, నూనె గానుగుల్లో వేయబడ్డారు. వాళ్ళ శరీరం వాళ్ళకు శత్రువు కాలేకపోయింది కనుక శరీర ఆశలన్నింటినీ అలా చంపుకున్నారు వాళ్ళు. దేవుడు శరీరాన్ని మాత్రమే ఇచ్చాడు. శరీర ఆశను, శరీరానికి ఆశలను పెట్టింది అపవాది. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అవి తండ్రి వలన పుట్టినవి కావు. శరీరాశ తండ్రి వల్ల పుట్ల, శరీరం తండ్రి వల్ల పుట్టింది. దానికి ఆశ అపవాది వల్ల పుట్టింది. ఆ ఆశలను చంపడానికి ఆత్మనిచ్చాడు. ఆ ఆత్మ లోతులో పనిచేసింది. అందుకే దేవుని మాట విన్నాడు, ఆ మాటకు లోబడ్డాడు. నేను ఒంటరి వాడినైనా నన్ను 1000 మందిని చేయగల కెపాసిటీ కలిగిన నా దేవుడు. చిల్లి గవ్వ లేకుండా నేను వెళ్ళిపోయినా నన్ను స్థిరాస్తులకు వారసుని చేయగలడు నా దేవుడు. ఆయన మాట విని, ఆ మాటకు లోబడి, ఆ మాట ప్రకారంగా నేను చేయగలిగితే బ్రతకటమే కాదు, అనేకులను బ్రతికించే అంత స్థితికి దేవుడు నన్ను తీసుకుని వెళ్తాడు అన్న విశ్వాసంతో వెళ్ళిపోతుంటే ఎంత మంచి ఉద్దేశం అండి ఇది. ఆ ఉద్దేశాన్ని పంచుకోవద్దండి భార్య? భర్తలో ఉన్న ఆ నీతిని పంచుకోవద్దా? ఆ భక్తిని పంచుకోవద్దా? దేవుడంటే భయం భర్తకి, ఆ భయాన్ని పంచుకోవద్దా? భర్త లోబడినట్టు లోబడొద్దా? భర్త అడుగుజాడల్లో అడుగులు వేయొద్దా? ఆహా, నీ దారి నీదే, నా దారి నాదే. నీ ఆలోచనలు నీవే, నా ఆలోచనలు నావే. నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది. నీ కష్టం నీది, నా కష్టం. నీ శాలరీ నీది, నా శాలరీ నాది. నీ జాబు నీది, నా జాబు నీది.
ఏందండి ఇది ఇట్లయిపోయింది? అందుకే ఏమైంది? ఉప్పు స్తంభం అయింది. ఉప్పు స్తంభం. వర్షం వస్తే కరిగిపోద్ది, అది కరిగి నీళ్ళలో కలిసిపోద్ది. నీళ్ళల్లో కలిసిపోయిందంటే నిస్సారం అయిపోద్ది. తర్వాత దాన్ని మనుషులు కాళ్ళతో ఏం చేస్తారు? తొక్కుతారని యేసుక్రీస్తు వారు చెప్పాడు. ఉప్పు ఎంత సారం కలిగిందో తెలియాలంటే దానికి అగ్ని తోడుగా ఉండాలి. అగ్ని, అది పరిశుద్ధ అగ్ని అవ్వాలి, పరిశుద్ధ అగ్ని అయి ఉండాలి. అగ్నితో భర్త మండుతున్నప్పుడు భార్య మండొద్దా? భార్య పంచుకోవద్దా? ఆస్తులైతే పంచుకుంటుందా? డబ్బులైతే పంచుకుంటుందా? బంధాలు పంచుకోరు, ప్రేమానురాగాలు మమకారాలు పంచుకోరు, విలువలు కలిగి ఉండరు. అటువంటిదైనప్పుడు ఏం చేయాలి? లోతు ఆగిపోయాడా? శరీర ఆశల్లో మునిగిపోయింది. ఇదెందుకు? ఇది ఆగిందని నేను ఆగితే, ఇది వెనక్కి తిరిగి చూసిందని నేను వెనక్కి తిరిగి చూస్తే, ఆమెతో పాటు నేను కూడా నశించాల్సి వస్తుంది. కనుక నాగటి మీద చేపెట్టాను, వెనుక తట్టు చూడను. చూచానా, పాత్రుడను కాలేను దేవుని రాజ్యానికి అని చూడలేదంటే వెళ్ళిపోయాడు. పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిన వారు బ్రతికిరు, వాళ్ళు ఉన్నారు చరిత్రలో. సుచరిత్ర ఉంది ఎవరికి? లోతుకి సుచరిత్ర ఉంది. కానీ ఘనహీనమైన చరిత్ర మిగిలిన వారికి. గనక ప్రియులారా, మనం వెళ్ళాలి. ఎక్కడికి? పరలోకం వెళ్ళాలి. మనల్ని వెళ్ళకుండా చేసేదేంటి? శరీరం. దాన్ని నలగొట్టి లోపరుచుకో. దేవుని పని ఎక్కువ చేయి, నలిగిపోద్ది. పౌలు గారిలాగా అన్న అక్కర్లా, దేవుని పని చేయి, నలిగిపోద్ది. దేవుని పని అంటే పరుగులది, నలిగిపోద్ది. నువ్వు దేవుని పని చేయి, నీ భార్య చేత దేవుని పని చేయించు. దేవుని పని చేపిస్తే నలిగిద్ది. దేవుని సేవలో నలగొట్టు, దేవుని పనిలో నలగొట్టు. భార్యకి యజమాని ఎవరు? భర్తే కదా. దేవుని పనిలో మాత్రమే నలగాలి, నలిగిపోతారు. ఇక వేరే మార్గమే లేదు. దేవుని పనిలో నలిగితేనే దేవుడు 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 అంటారు. దేవుడు దేవుడు అనకుండా ఇంకేయో అంటున్నారనుకో, ఇంకే సాగులు చెప్తున్నారంటే అనుకో, వీళ్ళు నలగట్లేదని అర్థం, నలగలేదని అర్థం. కనుక నలుగు పెడతారో నలగొడతారో. నలుగు పెడితే నరకం, నలగొడితే పరలోకం. నలుగు పెట్టి నరకానికి వెళ్తావో, నలగొట్టి పరలోకం వెళ్తావో నీ ఇష్టం. ప్రార్థన చేసుకుంటాం.